అండ్ మళ్ళీ ఇప్పుడు బయట జనాలకి ఎలా అనిపిస్తుందంటే హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇంతకుముందు కరోనా వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి చాలా డేంజరస్ అన్నట్టు. అంటే అప్పుడు చూసాం కదా మనం బ్లాక్ ఫంగస్ రావడం అని, కొన్ని హార్ట్ ఇష్యూస్ అయ్యి వాళ్ళు చనిపోవడం అలా జరిగింది కదా సార్. అలాంటి ఏమన్నా పోస్ట్ కోవిడ్ వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలాంటి కోవిడ్ వచ్చి సాధారణమైనటువంటి పరిస్థితులలో వాళ్ళకి తగ్గిపోయిందా, లేకపోతే చాలా సీరియస్ అయ్యి వాళ్ళకి లాంగ్ కోవిడ్ ఉందా? లాంగ్ కోవిడ్ అంటే కొంతమందికి మీరు చూసే ఉంటారు, 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతూ ఉన్నాయి. రెస్ట్లెస్నెస్, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అలాగే మిగతా గుండెకి సంబంధించినవి కూడా కొంతమంది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, రైట్? ఇలా చాలా జటిలమైనటువంటి కోవిడ్ నుంచి వాళ్ళు బయటపడ్డారా, లేకపోతే సాధారణమైనటువంటి కోవిడ్ తోటి ఒక 5-7 రోజులు తర్వాత మామూలు సాధారణమైనటువంటి వైద్యం తీసుకొని బయటపడ్డారా? ఇది మనం డిఫరెన్షియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సపోజ్ ఈ పేషెంట్స్ చాలా లాంగ్ కోవిడ్ తోటి ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ దెబ్బతినింది ఆల్రెడీ. డెఫినెట్గా ఇందాక అనుకున్నట్టు ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉందో, అలాగే కోమార్బిడిటీస్ ఉన్నాయో, అది పిల్లలు కావచ్చు, లేకపోతే చాలా పెద్దవాళ్ళు, అంటే 60-70 సంవత్సరాలు పైబడిన వారు, అలాంటి వాళ్ళు వల్నరబుల్ పాపులేషన్ అనమాట. అంటే వాళ్ళకి ఈ వ్యాధి తొందరగా సోకేదానికి, అలాగే కొన్నిసార్లు కొంత తీవ్రతకు దారితీయడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అంటే మామూలు సాధారణమైనటువంటి పాపులేషన్, యంగ్ పాపులేషన్, ఇది 20 నుంచి లెట్స్ సే ఒక 50 ఇయర్స్ దాకా ఉండే వాళ్ళకి సాధారణంగానే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక రకంగా వ్యాధి వచ్చిపోయేదానికి అవకాశం ఉంటుంది, చాలా తేలిగ్గా వచ్చిపోతుంది. ఇందాక చెప్పినట్టు చాలా చిన్న పిల్లలు కానీ, చాలా పెద్దవాళ్ళు, వృద్ధులు కానీ, వాళ్ళలో కొంత తీవ్రమయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కావాల్సినటువంటి ప్రొఫైలాక్టిక్ ప్రివెంటివ్ మెజర్స్ డెఫినెట్గా తీసుకోవాలి.